ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనము. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. ఆమె. దేవుని వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 5వ వచనం, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. సామెలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించడం ఆవశ్యకము. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం, ప్రసంగి జ్ఞానియే ఉండెను, అతడు జ్ఞానులకు జ్ఞానము బోధించును, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలు అనుక్రమపరిచెను. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 4-5 వచనాలు, యెహోవా నీ మార్గం నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము, నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశం చేయము, నువ్వే నా రక్షణకర్తవైన దేవుడవు, దీని మీద నీ కొరకు కనిపెట్టుచున్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం, నేను శ్రేష్టమైన సంగతులు చెప్పేదను, వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో, నీతి మార్గముల యందును న్యాయ మార్గముల యందు నేను నడుచుచున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరం మగును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 35వ వచనం, నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయము. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఇక జ్ఞానం లేని వారు ఉండక బ్రతుకుడి, తెలివి కలగజేయు మార్గంలో చక్కగా నడువుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటాను తండ్రి. నేను మీరు మాకు బోధించిన చక్కని జ్ఞాన మార్గంలో నడిచే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తంని మా జీవితంలో జరిగింప చేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.